హైడ్రా వల్ల లాభం అంటారా నష్టం అంటారా? ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెరువులను పరిరక్షించడం కానివ్వండి పునరుద్ధరించే ప్రయత్నం మీరు చేస్తారని అంటున్నారు, కానీ బట్ ఆ వైపుగా అడుగులు పడట్లేదు. కేవలం దీన్ని రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా కొద్దిమందిని మాత్రమే టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఒక చర్యలాగా కొద్దిమంది విశ్లేషించే ప్రయత్నం చేస్తారు. దానివల్ల మీకు లాభం అంటారా నష్టం అంటారా? లేదు, ఖచ్చితంగా హైడ్రా అనేది ఉండాల్సిందే. ఈరోజు మేము స్టార్ట్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా హర్షించిండ్రు. ఈరోజు బీజేపీ వాళ్ళు కానివ్వండి, బీఆర్ఎస్ వాళ్ళు కానీ అందరూ, ఈవెన్ ఆంధ్ర నుంచి కూడా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా హర్షించారు. కానీ ఈరోజు కొంత దూరం ప్రయాణం జరిగిన తర్వాత ప్రతిపక్షాలు దాన్ని సాకుగా తీసుకొని ప్రజలలో దీనిని మరి మా మీద చెడుగా ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. ఏదైతే మేము కూడా ఏదైతే మేము ఇమీడియట్గా కూల్చాలనే వాదన కూడా కరెక్ట్ కాదేమని చెప్పి మేము సరి చేసుకోవటం. ఈరోజు ఎక్కడెక్కడనైతే చెరువులు ఉన్నాయో ఫస్ట్ వాటిని మార్కింగ్ చేసుకొని ఆ మార్కింగ్లో బఫర్ జోన్లు ఉన్నారా, ఈ జోన్లో ఉన్నారా చూసుకొని కూడా వాళ్ళకు నోటీసుల ద్వారా ఇచ్చి, వాళ్ళ పేదోళ్ళు అయితే ఆల్టర్నేటివ్ బిల్డింగ్స్ ఇచ్చిన తర్వాతనే ఇవన్నిటిని కూడా కూల్చాలనే ఒక రివైజ్డ్గా మేము ఏదైతే ఒక పాలసీ వచ్చినామో దాన్ని మళ్ళీ కూడా మంచి చెడు సూచనలు చూసుకొని ఈరోజు ముందుకు వస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా హైడ్రా మీద మేము ముందుకెళ్తున్నాం, అందులో ఎలాంటి అనుమానం లేదు. ఏ పేదవాడికి కూడా నష్టం లేకుండా ఆల్టర్నేటివ్ వాళ్ళకు దారి చూపించి మేము చెరువుల్ని పరిరక్షించే దాంట్లో ముందుకే వెళ్తాం. హైడ్రాను ఫస్ట్ అందరూ అప్రిషియేట్ చేశారు, ఇంక్లూడింగ్ హైకోర్టుతో సహా కోర్టులు కూడా దాన్ని చేశాయి. కానీ ఈ మధ్యకాలంలో ఎందుకు వీకెండ్స్లో కూల్చివేతలు చేయడం కానివ్వండి, సెలవు దినాల్లో కూల్చివేతలు చేపట్టడం లాంటి వాటి మీద హైకోర్టు కూడా సీరియస్ అయ్యి ముట్టికాయలు వేసింది అన్నది ఒక మాట వినిపిస్తుంటుంది. సో దానిలో చూడండి, అత్యుత్సాహమా లేకపోతే దానివల్ల మంచి రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి గతంలో పోయిన వాళ్ళు దాన్ని కంటిన్యూ చేయాలన్న ఆదుర్దానా ఏంటి? అసలు అక్కడ హైడ్రాతో ప్రాబ్లమా లేకపోతే ప్రభుత్వంలో ఉన్న పెద్ద? లేదు, హైడ్రా దాని ఏదైతే ఉద్దేశం ఉన్నదో అది చాలా కరెక్ట్ ఉద్దేశం. కాకపోతే పోయే మార్గంలో కొంచెం స్పీడ్ ఎక్కువైంది. ఆ స్పీడ్ తోటి కొద్దిగా నష్టం జరిగింది వాస్తవం. ప్రజలలో మీరు అన్నట్టు ఈ ప్రతిపక్షాలు చేసిన రాద్ధాంతంతో కూడా కొంత వ్యతిరేకతతోటి మళ్ళా మా ప్రభుత్వం కూడా కూర్చొని, అధికారులు కూడా కూర్చొని ఈ విధానాన్ని మార్చుకోవాలి. వీకెండ్స్లో కూల్చేయటం కానీ, నోటీసులు ఇవ్వకుండా కూల్చేయటం కానీ, ఎవరైనా పేదలు ఆ చెరువులో కబ్జా చేసుకొని చిన్న గుడి చేసుకుంటే వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించిన తర్వాతనే తీసేస్తే బాగుంటుందని చెప్పి కొంత విధాన మార్పుతోటి మేము ఈరోజు ముందుకు వచ్చినాం. ఖచ్చితంగా దీనిని ప్రజలు హర్షిస్తారని మేము అనుకుంటున్నాం. అయితే ఎన్నో ఆశలతో తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. కానీ 1.5 సంవత్సరం కూడా కాకముందు ఇవాళ ఆల్రెడీ మీ మీద ఆసక్తి తగ్గిపోయింది, లేకపోతే మీ మీద నమ్మకం సన్నగిలింది. దానికి ఎగ్జాంపులే మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 కీలకమైన సీట్లు, ఒక మీ సిట్టింగ్ స్థానం కూడా కోల్పోయే పరిస్థితి. ఏంటి నిజంగానే అటువైపుగా ప్రజలు వెళ్తున్నారా? మీ మీద ఏదైనా ఆశలు పెట్టుకున్నారా? వాటిని మీరు పూర్తి చేయడంలో విఫలమవుతున్నారన్న ఆలోచనలోకి ఏమైనా ఇప్పటికే ప్రజలు వచ్చారనిపిస్తుందా మీకు? లేదు, అది మేము అనుకోవడం అయితే ప్రతిపక్షాల కుట్ర. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ పాలసీలు ఉన్నాయో, ఏ పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు మేము కంటిన్యూ చేస్తున్నాం. దాంతోపాటు ఈరోజు ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చినాం వాటిని కూడా అమలు చేస్తున్నాం. ముఖ్యంగా మీరు చూసినట్టయితే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పటికి దాదాపు 8 లక్షల కోట్ల అప్పులతోటి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మాకు అప్పచెప్పడం. అంతేకాకుండా కాంట్రాక్టులకు సంబంధించి 50,000 కోట్లకు పైగా బకాయిలను కూడా ఈరోజు మా ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు సోషల్ మీడియా ద్వారా టీఆర్ఎస్కు సంబంధించిన, బీఆర్ఎస్కు సంబంధించిన నాయకులు సోషల్ మీడియా ద్వారా ఒక చెడు ప్రచారాన్ని మా ప్రభుత్వం మీద తీసుకొచ్చే దాంట్లో కొంత సఫలమైందని కూడా మేము చెప్పవచ్చు. ఎందుకంటే మేము పని చేసుకుంటూ పోతున్నాం, ప్రచారం చేసుకుంటూ పోట్లేము. ఈరోజు బీఆర్ఎస్ నాయకులు వాస్తవంగా మేము అడుగుతున్నామండి, ఈ దేశంలో ఎవరైనా 2 లక్షల రుణమాఫీ జరిగిందా? ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఎక్కడైనా ఏ రోజైనా జరిగిందా? ఈరోజు 21,000 కోట్లు మేము ఈరోజు రైతులకు ఇచ్చింది వాస్తవమా కాదా? ఇలా బీఆర్ఎస్ నాయకులు చెప్పాలి. 25 లక్షల మందికి రైతులకు మేము రుణమాఫీ చేయటం జరిగింది. మరి మీరు ఒక గ్రామానికి వెళ్తే 2 లక్షల వరకు అందరికీ కూడా రుణమాఫీ అని, ఓ 5% 10% టెక్నికల్ ప్రాబ్లంతో భార్యాభర్తలకు ఆయనకు 2 లక్షలకి ఈయనకు 2 లక్షలు
4 లక్షలు ఉన్న వాళ్ళకే కొంతమంది కాలేదు. అవును. ఈ 90% వచ్చిన వాళ్ళు సపోర్ట్ చేయట్లేరు. ఈ 5% 10% రానోళ్ళని మాత్రం బీఆర్ఎస్ నాయకులు పోయి రెచ్చగొట్టి దాని మీద దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా రైతు బంధు కూడా చూడండి, రైతు భరోసా కూడా ఈరోజు మేము చెప్పినాం మార్చి చివరి వరకు ఇచ్చే దాంట్లో మేము ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పినాం. ఈరోజు 3 ఎకరాలకు కూడా పూర్తయింది, 5 ఎకరాలకు కూడా ఇవ్వబోతున్నాం. ఈరోజు మేము వచ్చిన తర్వాత చూడండి 57,000 ఉద్యోగాలు కూడా ఈరోజు సంవత్సరంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని విధంగా మేము ఈరోజు ఇవ్వడం జరిగింది. దావోస్కి వెళ్ళి మా ముఖ్యమంత్రి గారు మొన్నటికి మొన్న 1,80,000 కోట్ల పెట్టుబడులు తీసుకొని రావడం జరిగింది. ఈరోజు స్కిల్ యూనివర్సిటీ కానివ్వండి, ఈరోజు స్కిల్ యూనివర్సిటీని ఎవ్వరు ఆలోచన లేకుండా, అంటే ఎవరో రాజకీయ నాయకులు పెట్టకుండా మహేంద్ర ఇండస్ట్రీస్కి సంబంధించిన వాళ్ళను చైర్మన్గా పెట్టడం కానివ్వండి. ఈరోజు 6 సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో అమలు కావట్లేవా? ఈరోజు ఉచిత బస్సు మహిళలు ఎక్కట్లేరా? 500 రూపాయల గ్యాస్ సబ్సిడీ మేము ఇవ్వట్లేమా? 200 యూనిట్లకు ఉచిత కరెంటు మేము ఇవ్వట్లేమా? ఏది అమలు కావట్లేదు. ఇవాళ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయలను కూడా పేదవారికి మేము అందిస్తున్నాం.